వ్యాపార స్థలంలో వ్యాపారం చేస్తుండగా అనుకోకుండా కష్టాలు ఎదురైపోతూ ఉంటాయి. మరి వీటన్నిటిని ఎలా అధిగమించాలి? ఎంతో కష్టంగా వ్యాపారం చేస్తున్నాను గురువుగారు, కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్య, వర్కర్స్ మానేస్తున్నారు, లేకపోతే సమస్యలు, అవమానాలు, డబ్బులు నిలబడకపోవడం, రకరకాల వైరాగ్యాలు ఉంటాయి. మరి వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా సరే గృహములో కానీ వ్యాపార స్థలంలో కానీ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి సుమా. ఎక్కడైతే వ్యాపారం మనం చేస్తున్నామో ఆ వ్యాపారంలో ధనాన్ని నిల్వ ఉంచేటువంటి ప్రదేశంలో నిద్రపోవటం కానీ, ధనాన్ని నిల్వ చేసేటువంటి ప్రదేశంలో భోజనం చేయటం కానీ, ధనాన్ని పెట్టేటువంటి ప్రదేశంలో తాగి కూర్చోటాలు కానీ ఎప్పుడైనా చేశామా ఖచ్చితంగా ఆ వ్యాపారం ఎప్పటికైనా కానీ మూసివేయాల్సిందే. అందుకని వ్యాపార స్థలంలో ధనాన్ని పెట్టేటువంటి ప్రదేశం చాలా అద్భుతమైన విధానంగా తీసుకుంటాం. అందుకని అలాంటి ప్రదేశంలో కూర్చొని భోజనాలు చేయటం, అలాంటి ప్రదేశాల్లో కూర్చొని తాగటం, అలాంటి ప్రదేశాల్లోనే నిద్రపోవటం అనేటువంటిది ఎప్పుడూ చేయకండి. అలా చేయకూడంగా ఉన్నటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ చేస్తే ఈరోజు బాగుండొచ్చు, ఎప్పటికైనా ఇబ్బందులు ఎదురైతాయి. రెండవది సుమ, వ్యాపార స్థలంలో ధనం పెట్టేటువంటి ప్రదేశంలో యజమాని కూర్చుని పనిచేసేటువంటి సిబ్బంది మీద ఎప్పుడు కూడా విరుచుకుపడకూడదు. ఎందుకంటే ఆ ప్రదేశమంతా కూడా ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి ధన సంపన్నమైనటువంటి శక్తిగా పరిగణలో తీసుకొని ఏదైనా మనం మాట్లాడాలన్నా, చెప్పాలన్నా, చిరాకు పడాలన్నా ఏదైనా సరే దాన్ని సెపరేట్గా వేరే గదిలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఆ ప్రదేశంలో ఉండి మనం ఎవరి మీద మాట్లాడినా వారి యొక్క కనుదృష్టి వ్యాపారం మీద పడటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అలాంటి వ్యాపార నష్టాలు జరగకుండా ఏం చేయాలి అని అంటే, మనం చేస్తున్నటువంటి వ్యాపారం ఏ వ్యాపారమైనా కానీ మనకు వచ్చేటువంటి ధనం ఎంత వచ్చినా కానీ మనము స్వయంగా గృహంలో వండినటువంటి ఆహార పదార్థాలను కొంతమందికి భోజనంగా మన స్వహస్త్రాలతో పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యాపార సంస్థ ఏదైనా అద్భుతంగా ఉంటుంది. అందుకని గమనించండి, ఇప్పటికీ మీరు గమనించండి, చాలామంది అన్నదానాలకు ధనాన్ని ఇస్తారు. వ్యాపారం బాగున్నప్పుడు దేవాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. ఇది కాదు కావాల్సింది. మన తరువాతి తరాలు కూడా వ్యాపారాల్లో బాగుండాలని అనుకున్నప్పుడు, మనకు దానం చేయాలనే భావం మనలో కలిగినప్పుడు ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి విధి ధర్మ సూత్రం ఏమిటనంటే, మనమే స్వహస్త్రాలతో వడ్డించడం, మనమే మన స్వహస్త్రాలతో ఆ పత్రాలను తీయడం, ఇలాంటివి కానీ చేసినట్టయితే ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి చెందడం ఖాయం. కాబట్టి ఇలాంటి ధర్మసూత్రాలను పాటించి మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గంగా ఎంచుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.